యేసు రక్తమే జయం పరిచర్య. ప్రైజ్ ద లార్డ్. జనవరి 11వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పెను. ఆదికాండము 31వ అధ్యాయం 3వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, యాకోబు పట్ల లాబాను ముఖము చిన్నబుచ్చెను. అది గమనించిన యాకోబు రాహేలు లేయాతో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసి తినని మీకే తెలిసి ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతన్ని నాకు హాని చెయ్యనీయలేదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, యాకోబు తన మామ అయినటువంటి లాబాను నీతి నిజాయితీగా పనిచేసినప్పటికీ లాబాను యాకోబును మోసపుచ్చెను. అటువంటి స్థితిలోనూ దేవుడు నీకు తోడై ఉండేదనని దేవుని వాగ్దానం మనం చూస్తున్నాం. యాకోబు వలె నీవును నీ కుటుంబంలో కానీ నీ సంఘంలో కానీ పనిచేస్తున్న చోట మీ బంధువులలో నీతి నిజాయితీగా ఉండినను నిన్ను మోసపుచ్చే నిన్ను చేయి విడిచేటటువంటి స్థితిని చూసి నువ్వు కృంగిపోకు. సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు తోడు నీడగా ఉన్నాడు. ప్రార్థించండి. నీ సమస్య ఏదైనప్పటికీ దేవునిపై విశ్వాసంతో ఉండండి. మీ సమస్యలను తొలగించే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అని ధైర్యంగా ఉండండి. సకల ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. Download ShareChat.